హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టాపిక్ పిల్లల గురించి. పిల్లలకి పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళని పెంచండి. అంటే పిల్లల మీద ప్రేమ ఉంచండి, కాదంటలేదు. వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలో అంతవరకే ఇవ్వండి వాళ్ళకి. అర్థమైందా? అంతేగాని అనవసరంగా వాళ్ళకి ఏదో వాళ్ళు రూ. 10 వస్తువు అడిగితే మీరు రూ. 100 వస్తువు కొనివ్వటం, లేకపోతే వాళ్ళు రూ. 1000 వస్తువు అడిగితే రూ. 1,00,000 వస్తువు కొనిపించడం, అలాంటివి చేయొద్దండి. అర్థమైందండి? పిల్లల మీద ప్రేమ ఉంచచ్చు, తప్పులేదు. పిల్లల్ని కాకపోతే మనం ఎవరిని చూసుకుంటాం చెప్పండి. కాబట్టి మీ యొక్క అతి ప్రేమ, ఇది అండర్లైన్ చేసుకోండి. అతి ప్రేమ అనేది ఒక్కొక్కసారి చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. పిల్లలు కొంచెం యుక్త వయసు వచ్చిన పిల్లలకి బండ్లు కొనిస్తున్నారు మీరు. ఆ బండికి వాడు సరిగ్గా వచ్చా లేదా, లైసెన్సులు వాళ్ళకి ఇప్పిస్తున్నారా, డ్రైవింగ్ లైసెన్సులు వచ్చే వరకు ఉంచుతున్నారా లేదా అనేది వాళ్ళను చూసుకోండి. జాగ్రత్తగా డ్రైవింగ్ నేర్పించండి. ముందు డ్రైవింగ్ నేర్పించిన తర్వాతే వాళ్ళకు బండ్లు కొనివ్వండి. జాగ్రత్తగా నడుపు నాన్న అని చెప్పి ఇవ్వండి. ఇటు ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా నేను చెప్పే టాపిక్ ఇద్దరికి కలిపండి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మనల్ని మా చిన్నపిల్లలు కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు బండ్లు తీసుకుని వెళ్తుంటారు. వాళ్ళు తీసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళని ప్రమాదంలో పడేస్తున్నారో తెలియదు, వాళ్ళు ప్రమాదంలో పడుతున్నారో తెలియదు. కాబట్టి అటువంటి పనులు మాత్రం వాళ్ళకు చేయించనివ్వకండి. వాళ్ళ చేత వాళ్ళకి బండ్లు తొందరగా ఇవ్వద్దు. కొంచెం ఒక యుక్త వయసు దాటినియండి. వాళ్ళకు కొంచెం కాలేజీ వరకు అట్లా వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకు కంపల్సరిగా డ్రైవింగ్ నేర్పించిన తర్వాత అప్పుడు బండ్లు కొనివ్వండి వాళ్ళకి. అంతేగాని ఎడాపెడా వాళ్ళు రోడ్ల మీద పోతూ ఆ సౌండ్లు ఏందో, ఆ స్పీడ్ ఏంటో, వాడు ఎలా పోతున్నాడో కూడా వాడికి తెలియదు. పక్కన కూర్చుంటారు, ఒక్కొక్కళ్ళు 2-3 కూర్చుంటున్నారు బండ్ల మీద. వాళ్ళు వెనక నుంచి ఇట్లా వాళ్ళు ప్రొవోక్ చేస్తుంటారు, పదరా ముందుకు బదరా అని. కానీ ఆ ప్రొవోక్ చేయటంలో వాళ్ళు అసలు పిల్లలకి పాపం వాళ్ళకు తెలియకుండా ఎలా పడితే అలా పడిపోతున్నారమ్మా. ఇంటికి వెళ్ళిన పిల్లాడు బయటికి వెళ్ళిన పిల్లవాడు మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా వచ్చే వరకు మీరు జాగ్రత్తలు చెప్పి పంపించండి. అర్థమైందండి? ఎందుకంటే వాళ్ళు ఆ హెల్మెట్లు పెట్టుకోవటం లేదు సరిగ్గా, ఎక్కడ పడితే అట్లా పడిపోతున్నారు, అడ్డాదిడ్డంగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. జిగ్జాగ్గా డ్రైవింగ్ చేయటం ఏంటో, ఆ పెద్ద హార్న్స్ ఏంటో, వెనక నుంచి వచ్చి హార్న్ కొడితే ఉలిక్కి పడేటట్టుంది పెద్దవాళ్ళం. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఒక వయసు వచ్చిన వాళ్ళు రోడ్డు అంటే మన తొక్కలే కాదు కదండి. పబ్లిక్ సర్వీస్ అది. పబ్లిక్లో తిరుగుతుంటారు, జనాలందరూ తిరుగుతుంటారు కదా. మరి అలాంటప్పుడు మనం పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పండి. వెనక నుంచి ఒక కారో లారీనో ఏమొస్తుందో తెలియదు. వాళ్ళు దేనికి ముందు వెళ్తున్నారంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయటం కానీ అలాంటివి ఏమీ వాళ్ళు నేర్చుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ బేసిక్ నాలెడ్జ్ లేదు. బండ్లు అయితే కొంటున్నారు పెద్దవాళ్ళు. మీరు లక్షలు ఉన్నాయి కదా అని చెప్పని పిల్లల చేతికి బండ్లు ఇవ్వబాకండి నాయనలారా. మీకు చెప్పేది అది. మీ పిల్లల ప్రాణాలు పోవటం అదొక రకమైతే, ఎదుటి వాళ్ళ ప్రాణాలను తీస్తున్నారు వాళ్ళు. వాళ్ళు తర్వాత కేసులు అవుతాయో ఏమవుతాయో మనకు తర్వాత అది వేరే విషయం. కానీ ముందు మనిషి ప్రాణం అనేది అంత ఇంపార్టెంట్. ఇప్పుడు మనుషుల ప్రాణాలు అనేది ఎవ్వరికి ఏమీ లేదు. డబ్బు ఉంది కదా అంటే నీ హోదా చూపించుకోవటమో, లేకపోతే నువ్వు ఒక నా గొప్పతనం చూపించుకోవటానికి అనుమని పిల్లలకు బండ్లు కొనిపించడం, మీ యొక్క దాన్ని ఏమంటారు, మీ యొక్క దర్జాలు చూపించుకోవడానికో మీరు అలా చేస్తున్నారమ్మా. పబ్లిసిటీల కోసమనో అలా చేస్తున్నారు. పొరపాటును కూడా అలా చేయొద్దండి మీరు. అర్థమైందా అండి? డబ్బులు ఉంటే ఇంకొక రకంగా ఖర్చు పెట్టండి. వాడికి ఏదైనా చదువు మీద ఖర్చు పెట్టండి వాడికి కావాలంటే. బంగారం కొనిచ్చి బంగారం మెళ్ళో గొలుసేయండి కావాలంటే. వాడు కావాలనుకుంటే, డబ్బు నాకు కావాలనుకుంటే బంగారం గొలుసేయండి. లేకపోతే వాడికి సంబంధించిన వరకు ఇంట్లో ఏమన్నా కంప్యూటరో, ల్యాప్టాపో, ఫోన్ అయినా జాగ్రత్తగా మంచిది చూసి కొనిపించి వాడు ఎంతవరకు వాడుతున్నారో చూడండి. పోయిన ఎపిసోడ్లో ఫోన్ గురించి చెప్పాను. కాబట్టి బండ్లు చేతికి ఇచ్చేటప్పుడు మాత్రము పిల్లలకి చాలా అంటే జాగ్రత్త అండి. ఎదుటి వాళ్ళ ప్రాణాలతో జలగాటం ఆడుతున్నారు వాళ్ళు పిల్లలు. అర్థమైందండి? తర్వాత కేసులు, పోలీస్ కేసులు అవన్నీ మళ్ళీ మీరే తిరగాల్సి వస్తుంది ఆ చుట్టూ తబడి. కాబట్టి ప్రాణాలకు సమానమైన వాళ్ళ ప్రాణం ముఖ్యమే, ఎదుటివాడి ప్రాణము ముఖ్యమే. కాబట్టి ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు బండ్లు కొనిచ్చేటప్పుడు చాలా అంటే జాగ్రత్త వహించండి. పిల్లల మీద ప్రేమ ఉండటం అంటే అది గుడ్డి ప్రేమ, ధృతరాష్ట్ర ప్రేమలాగా ఉండకూడదు. వాడు ఏం చేస్తున్నాడో, వాడు ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. వాడు పక్కన ఉండే ఫ్రెండ్స్ ప్రాణాలు తీస్తాడో, వాడి ప్రాణం పోతుందో మరి తర్వాత సంగతి తర్వాత.
అలా కాదు కదా! ఆడపిల్లలు గాని చెప్తున్నానమ్మా. ఏ కాలో, చెయ్యో ఏదైనా గానీ నెలల తరబడి మీరు బాగు చేయించుకొని, అయినా కూడా ఈ మొహం మీద ఏదైనా చిన్న చిన్న మచ్చలు గానీ, ఘాట్లు గానీ పడ్డాయంటే ఎంత అసహ్యంగా ఉంటుంది ఆడపిల్లలకి. హ్మ్. చెప్పండి. మగపిల్లలైనా కూడా చక్కగా ఉంటున్నారు. అలా ఉంచుకోండి. మీ మొహాల్ని జాగ్రత్తగా చూసుకొని, హెల్మెట్ పెట్టుకొని చక్కగా ఉండండి మీరు. ఆరోగ్యంగా ఉంటేనే తల్లిదండ్రులకి బాగుంటుంది. మీరు రేపేదన్నా అయ్యారంటే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి నాయన. డబ్బు కోట్ల రూపాయలున్నా మీ ప్రాణంతో సమానం కాదది. అర్థమైందా? కోట్ల రూపాయలు తీసి మీ తల్లిదండ్రులకున్నా నువ్వు ఇంట్లో తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అంతేగాని నువ్వు లేకుండా ఆ కోట్ల రూపాయలు వాళ్ళేం చేసుకుంటారు చెప్పండి? కాబట్టి తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా డ్రైవింగ్‌లు జాగ్రత్తగా చేయండి. సరేనా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి నాయన. ఉంటాను మరి.